హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే పుదీనా పల్లీల చట్నీ. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే పుదీనా ఆకులు అయితే ఈ విధంగా నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. అలాగే 3 టమాటోస్, ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు, ఒక 7-8 పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా నానబెట్టి తీసుకున్నాను. అలాగే కొత్తిమీరను కూడా కడిగి తీసుకున్నాను. కొత్తిమీర వేయడం వలన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టుకొని అయితే అందులోకి పల్లీలు అనేవి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక కడాయి అనేది స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అయితే అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అనేవి అయితే ఈ విధంగా కట్ చేసి వేసాను. సో మనం డైరెక్ట్ అట్లా వేయడం వలన పేలుతాయి అన్నట్టు. ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాతకి ఇందులోకి కరివేపాకు అనేవి యాడ్ చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు అయితే పొట్టు తీసి వేసాను. ఇవి కాసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి మనకి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనకు పుదీనా కొత్తిమీర మంచిగా మగ్గాలి అన్నమాట. ఎక్కువ పచ్చిగా లేకుండా కొంచెం వాల్చేటట్టే చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 3 or 4 మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాతకైతే ఒక గిన్నెలోనికి తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని టమాటోస్ అనేవి అయితే కట్ చేసి తీసుకున్నవి అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకి కలర్ఫుల్గా అనిపించడం కోసం అయితే నేను టమాటోస్లను అయితే మంచిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మంచిగా వీటిని ఉడకబెట్టుకోవాలి. మంచిగా టమాటోస్ అనేవి మంచిగా మగ్గాలి అన్నమాట. చూడండి, టమాటోస్ అని అయితే మంచిగా ఉడికాయి కదా, మంచిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెను తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఇందులోకి పల్లీలు అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే పల్లీల పైన ఉన్న పొట్టును అయితే తీసేసినా ఏం లేదు, నేను ఇలాగే యాడ్ చేశాను. అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండును యాడ్ చేసి అయితే ఒకసారి మంచిగా మిక్సీకి వేసుకోవాలి. మనకు ఏంటంటే కొంచెం ఈ విధంగా ఫస్ట్ టైం గ్రైండ్ చేసినప్పుడు బరకగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోకి ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ అనేవి ఉంటాయి కదా, సో ఈ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ చింతపండు వేసిన వాటర్తోనే చూడండి మనకైతే మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇది చేసే అంత ప్రాసెస్లోపు అయితే టమాటా కూడా మంచిగా చల్లారింది కదా, టమాటో కూడా యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మంచిగా మెత్తగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఆనియన్స్ అనేవి ఈ విధంగా కట్ చేసి తీసుకునేవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మిక్సీ చాలాసేపు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆన్ చేసి జస్ట్ సెకండ్లోనే ఆఫ్ చేయండి. మరి ఆనియన్స్ అనేవి మెత్తగా కాకూడదు, మనకు అక్కడక్కడ తింటుంటుంటే తాకాలి. అట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు పుదీనాలోకి. సో చూడండి, ఇక్కడైతే పుదీనా ఈ విధంగానైనా తీసుకోవచ్చు, కానీ పోపు వేసుకుంటే కొంచెం ఎక్కువ బాగుంటుందని చెప్పేసి అయితే నేను పోపు చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అయితే ఆవాలు, జీలకర్ర, ఒక 2 అయితే వెల్లుల్లి అయితే పొట్టు తీయకుండానే యాడ్ చేశాను. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు పోపు వేయకుండానన్నా తినచ్చు, కానీ పోపు వేసినాక తినండి, టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో చూడండి, ఫైనల్లీ అయితే మన పుదీనా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్లోకి ఏం కర్రీస్ లేకున్నా కానీ పచ్చడితోనే రైస్ మొత్తం లాగించవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. ప్లస్ పుదీనా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో వీక్లీ వన్స్ అయినా కానీ ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మన రోజువారీగా చపాతీలోకైనా కానీ
లేదా దోశలోకైనా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది, అంత బాగుంటుందన్నట్టు. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.